నమస్తే కేశవ స్వామి గారు. నమస్తే. మొన్న మీ వీడియో చాలా ఫేమస్ అయ్యింది. మన వ్యూవర్స్ అందరి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చూసినట్టయితే గనక ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో కప్పు ఎవరు పడతారని మీరు అనుకుంటున్నారు? కప్పు యాక్చువల్లీ మనం కప్పు జాతకం చూడలేం. సో ఎస్ఆర్హెచ్ అన్నారు కదా, ఎస్ఆర్హెచ్ కావ్య మారన్. ఇవాళ కావ్యమారం జాతకంలో కొద్దిగా యోగం ఉంది. ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి అంటే కా అంటే ఫస్ట్ కా పక్కన ఆ వస్తుంది, మారన్ అంటే ఎన్నో. సో కావ్య మారన్ రెండు ఇలా పెడితే కుంభరాశి ఆమెది. సో కుంభరాశి ఈ సంవత్సరం ఆమె చేతి రేఖ చూతేమో కిలోమీటర్ ఉంటుంది, కిలోమీటర్ పొడుగు. ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయింది. బాగుంటుందండి. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా అదృష్టం ఆమెకి. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది. ఇక్కడ కేశవ ఒకసారి చెప్పాడంటే ఇంకా అది ఖచ్చితం. మీరు చూసుకోండి, ఇది వైర్లో వద్ది. మన తర్వాత మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది. మనం ఇదే పెంచి ఇక్కడే మనం పార్టీ చేసుకుంటాం. అదేనా? కూలింగ్ తగ్గిపోతుంది మళ్ళీ బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే కేకేఆర్ ఆపోజిట్ నెక్స్ట్ జరిగిపోయే మ్యాచ్ కేకేఆర్ కి ఎస్ఆర్హెచ్. కేకేఆర్ 4 వికెట్లు తేడా తోడిపోద్ది. అంత ఖచ్చితంగా అలా చెప్తున్నారు. వాళ్ళు రాసి బాగలేదు అసలు, అర్థమైందా? వాళ్ళకి ఏలినాటి సరే మొన్నే స్టార్ట్ అయ్యింది. మొన్న 4 రోజుల క్రితమే. ఆ కెప్టెన్ ఎవరు ఉన్నాడు కదా, ఎవరు, షారుఖ్ ఖాన్ చాలాసార్లు చెప్పాను, కాల్ చేస్తూ ఉంటాడు నాకు, ఒక కాల్ చేస్తూ ఉంటాడు. నా మాట వినరు. షారుఖ్ ఖాన్ కి నేను చెప్పా ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, అది ఏదో కొంచెం లైట్ తీసుకోండి అంటే ఇలాగే తెలుగులో చెప్తారా? అంటే इंग्लिश मेरे को पूरा आते हैं, मेरे आगरा से आया इसलिए मैं बात कर रहा हूँ. मेरे को पूरा डिमांड है इंटरनेट में. मेरे को हिंदी आता, मैं तमिल बात कर रहा हूँ. है ना? तमिल कैसा स्वामी था ना, इधर मतलब ना बेस रहा. ఇది తమిళ్ ఇంకా తెలుగు ఇంకా మనకి అచ్చ తెలుగు మనది. సో మనకి తెలుగులో క్లయింట్స్ ఉంటారు, హిందీలో క్లయింట్స్ ఉంటారు, తమిళనాడులో క్లయింట్స్ ఉంటారు, కర్ణాటక. నాకు గొత్తైతరా వాళ్ళు గొత్తైతరా. మనకి ఏ నెట్వర్క్ లేదు. రాష్ట్ర ఉన్నాడు ఎవడున్నాడు, సౌత్ ఇండియా మొత్తం కేశవస్వామిదే. సో అట్లా మొన్న ప్రభాస్ కొంచెం వాడండి అయ్యా. అది ప్రభాస్ గారు చూసారు. చూసి ఏమన్నారు, నాకంటే వేణుస్వామి స్టైల్గా ఉన్నాడు అన్నాడు. కామెడీ. మొన్న ఒక వీడియో వైరల్ అయింది, ప్రభాస్ కన్నా నేనే బాగుంటానని. ఆ రోజు అన్నారు చాలా మంది, అన్నారు చూడండి బయటకి చూడండి. మీకు ఇప్పుడు వినలేదా? వినలేదే. అంటే ఇప్పుడు చెప్పుకోవట్లేదేమో. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ప్రభాస్ గారి కన్నా కేశవస్వామి బాగుంటాడని అంటే చూడటంలో అలా ఉంటుందండి. గాలి ఆడట్లేదు. ఇది ఓకే, ఇది వద్దు, గాలి ఆడట్లేదు, ఖర్చు చేయండి. సో అది మ్యాటర్ అవుతుంది. మరి తర్వాత మాట్లాడుకుందాం. కేకేఆర్ ఓడిపోయిన తర్వాత, ఎస్ఆర్హెచ్ నక్కిన తర్వాత మనం మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే.